ఖతర్నాక్ కామెడీ షో సరిపోదా శనివారంలో ఇప్పుడు మా కామెడీకి టైం తో పని లేదు, టైమింగ్ తోనే పని, అది చూసి నవ్వడం మీ పని అంటూ ఒక హిలేరియస్ కిట్ తో మీ ముందుకు వచ్చేస్తున్నారు కేవు కార్తిక్ along with Prahas, Praveen and team. So let's welcome them. డార్లింగ్ మన ప్రేమ ప్రపంచానికి చెప్దాం. తడబడకుండా నాకు చెప్పు ఒకసారి. అది కష్టం, అది కష్టం. అయినా ఎన్ని రోజులు ఇలా బయట తిరుగుతాం చెప్పు. అందుకే రూమ్ తీసుకుంటానంటే నువ్వు. మా అన్నయ్య మన పెళ్లికి ఒప్పుకోడు దుర్గా, అందుకే నేను ఒక ఐడియా చేశాను, చెప్తాను విను. మా అన్నయ్య 5 లక్షలు బీరువాలో దాచాడు. నువ్వు రాత్రి గెటప్ వేసుకుని మా ఇంటికి వచ్చావనుకో, 5 లక్షలు దొబ్బేసాయి, మనం లేచిపోయి పెళ్లి చేసుకుందాం, సరేనా? ప్రపంచంలో ఎంతో మంది ఉండగా నువ్వు నన్నే ఎందుకు ప్రేమించావు? హంసతో 6 నెలలు బ్రతకడం కంటే కాకితో కలకాలం బ్రతకడం మేలు కదా గిడ్డు. ఈ డైలాగ్ చెప్పినందుకు సంతోషపడాలో బాధపడాలో అర్థం కావట్లేదు. నీకు ఎంట్రీ ఇచ్చినందుకు సంతోషపడు. సర్లే గాని బుజ్జి, ఏదన్నా కారణం ఉంటది కదా నన్ను ప్రేమించడానికి. నిన్ను ప్రేమిస్తే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి గిడ్డు. బెనిఫిట్సా? ఏంటి బుజ్జి? మొన్నటికి మొన్న మనం కృష్ణకాంత్ పార్క్ వెళ్తే పోలీసులు వచ్చి ఏంటమ్మా ఒంటరిగా కూర్చున్నావు అన్నారు. కనీసం నువ్వు పక్క నుండి వాళ్ళకి కనిపించని కూడా లేదు తెలుసా. అది కాదు బుజ్జి, ఎన్నాళ్ళని మనం ఇట్లా ప్రేమించుకుందాం, పెళ్లి చేసుకుందామే. అమ్మో పిల్ల, మా అన్నయ్య అసలు ఒప్పుకోడు. మరి ఏం చేద్దాం? దానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది. మా అన్నయ్య ఇంట్లో బీరువాలో 5 లక్షలు దాపెట్టాడు. ఈ రోజు నైట్ కి నువ్వు మా ఇంటికి వచ్చేసి వాటిని కొట్టేసాయి, మనం ఎక్కడికైనా వెళ్ళి హ్యాపీగా బతుకుదాం. వచ్చేటప్పుడు దొంగ గెట పేసుకురానా? అవసరం లేదు, చూడ్డానికి అలాగే ఉంటాం, చూడ్డానికి అలాగే ఉంటాం. నిన్న రష్మి నేను రవ్వల్ నక్లీస్ కొనుక్కున్నాను అని ఒక పెద్ద పోస్ట్ పెట్టింది. నాకు అలాంటి రవ్వల్ నక్లీసే కావాలి. కిరాణా కొట్టు నుంచి 1/4 కేజీ రవ్వ తెచ్చాను కదా, ఇక నక్లీసే బ్యాలెన్స్ నీకు. నాకు ఒక చిన్న బుజ్జి డౌట్ వచ్చింది. చెప్పు. ఇంటి ముందు కాకులు అరిస్తే అంట చుట్టాలు వస్తారంట కదా, మన ఇంటి ముందు ఒక కాకి కూడా వాలవేంటండి? లోకల్ కాకులే అంటే కొంపలో ఉన్నప్పుడు ఇంకా కాకులు ఎందుకు వస్తాయి మన కొంపకి? ఏంటండి మీ కంటికి నేను కాకిలా కనిపిస్తున్నానా? లేదు, కొంచెం అదే బెటర్. ఏమండి చెప్పు. మీ చెల్లెలు ఇంకా రాలేదు, వాళ్ళ గురించి పట్టించుకోరా? వాళ్ళ కంబైండ్ స్టడీస్కి వెళ్ళారు, వాళ్ళ కంబైండ్ గా రమ్మని చెప్పు. ఈ ప్రవీణ్ గండి కాదు, కార్తిక్ గండి కొట్టాలి. సూరకత్తుల్లో ఉన్న వాళ్ళేమో సిల్లిని చేశాడు, సిలికత్తులో ఉన్న దాన్ని ఏమో పెళ్ళని చేశాడు. ఎందుకంత లేట్ అయింది? అసలే రోజులు సరిగ్గా లేవు. అవునన్నయ్య, మొన్న ఫిబ్రవరిలో కూడా 28 రోజులే ఉన్నాయి. ఇదో పెద్ద నెల తక్కువ దానిలో ఉంది. నేను అసలు ఫిబ్రవరి నెల గురించి మాట్లాడానా నేను? బయట రోజులు బాగాలేదని చెప్తాను నేను నీకు. ఒరే తల్లి, చాలా మంది అమ్మాయిలు గిఫ్ట్లు అయ్యి తీసుకుని అబ్బాయిల్ని వాడికిని బ్రేకప్ చెప్తున్నారంట. నువ్వు అలాగే చేయి. నా దగ్గర డబ్బులు లేవు. బ్రేకప్ అది లేకపోతే నీ కోసం అప్పులు చేయమంటావేంటి? ఒరే తల్లి, మొఖానికి ఏమన్నా రాస్తున్నావా? రాయిరా, చూడలేక చచ్చిపోతున్నానా? అన్నయ్యని నాకే దేద్రం కింద ఉంది నీ ఓటం చూస్తుంది, ఏదో రాసి తగలాడు. నన్ను ఆర్జీవి చూసి ఫ్లాట్ అయ్యాడు తెలుసా? ఆల్రెడీ అతను ప్లాట్ అమ్మాడు తెలుసా? సరే గాని ఇప్పటికే చాలా ఆలస్యమైంది, ఇంకా పండుకుందామా? నాకు ఇష్టమైన సిగ్మెంట్ ఏంటి మమ్మీ ఎవడీడు? నాకు చిన్న ఫోన్ కాల్ ఉంది, వడ్డీ వ్యాపారస్తులతో మాట్లాడొస్తాను. మీరు పడుకుంటే ఎప్పుడే వస్తాను. నా పిసినారు మొగుడు ఎన్నిసార్లు నగలు కొనమన్నా కొనట్లేదు. ఎలాగైనా నగలు కొట్టుడికి ఫోన్ చేసి డబ్బులు కొట్టేసి ఈసారి పెద్ద వడ్డానమే చేయించుకుంటా. అన్నయ్య గారు, తొందరగా ఈ రోజు ఏదో గెటప్ వేసుకుని వచ్చేసి ఆ డబ్బులు కొట్టేయండి, మీ కమిషన్ మీకు ఇస్తానులేండి. వడ్డానం ఇంపార్టెంట్. పడుకుందమ్మా, రండి. నేనే ఒక పెద్ద పేరు మోసిన దొంగని. దొంగతనం అనేది ఈ ట్రెండ్ వచ్చినాక చాలా ఈజీ అయింది. ఈ ఇల్లు చూడపోతే కలకలలా ఆడుతుంది. ఇది నా సంచిలో పడితే తీసుకుని పోదును. ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ లో పడతాను కానీ నా సంచిలో పడట్లేదు సార్. ఇవాళ ఈ ఇంట్లో ఎలాగైనా దొంగతనం చేసి అన్ని తీసుకుని వెళ్ళాలి. పనికి మాలినోడా, అక్కడే కనబడుతుంది కదా సూట్ కేసు.
ఇలాంటి వాళ్ళందరూ తెలివి కళ్ళు సార్. ఇలా పైన సుట్ కేసు పెడితే అలా నిజంగా డబ్బులు ఉన్నాయని పట్టుకొని వెళ్ళిపోతుంది. తర్వాత అందులో ఏ ఉండదు. వీళ్ళు సీక్రెట్ గా ఎక్కడో దాచి పెడతారు, అది వెతకాలి. ఓహో ఏ దుర్గా వచ్చేసావా? నేను అప్పుడెప్పుడు రమ్మన్నా, ఇంత లేట్ చేసావేంటి? అక్కడే ఉంది బీరువా, వెళ్ళి తొందరగా డబ్బు తీసుకో. మనం లేచిపోదాం. లడ్డు కావాలా నాయనా? ఏం కోఆపరేషన్! ఇలాంటి కోఆపరేషనే ఉంటే దొంగలకి కాళ్ళు చేతులు ఎరగవు. ఈ మాటలు చాలే, వెళ్ళు తొందరగా. గిడ్డు, ఏంటమ్మా గిడ్డు ఇంత తొందరగా వచ్చేసావు? తొందరగా డబ్బులు దొంగతనం చెయ్యి, మనం ఎక్కడికైనా లేచిపోదాం గిడ్డు. ఏమైనా మరో లడ్డు కావాలా? పెద్ద స్కెచ్ వేశారు. అన్నయ్య గారు వచ్చేసారా? ఆ బీరువాల 5 లక్షలు ఉన్నాయి, తొందరగా తీసుకుని వెళ్ళండి. వడ్డానం తీసుకుని రండి. ఈ 5 లక్షల మీద నాకే కన్ను అనుకున్నా, ఈ ఇంట్లో అందరికి ఉన్నది. సరేలే అమ్మ, వెళ్ళేటప్పుడు రాఖీ గట్టమ్మా చెల్లెమ్మ. టాయిలెట్ వస్తుంది. అప్పుడప్పుడు వచ్చే నాకెలా ఉంటుంది, ఎప్పుడు వచ్చి ఆ నూకరాజు గడికి ఎలా ఉంటుంది? దొంగ ఎవరండి? దొంగ. అమ్మో, కొంపదీసి నా గిడ్డుని చూసేసాడా ఏంటి? కొంపదీసి అన్నయ్యని చూసేసాడా ఏంటి? అమ్మో, మా అన్నయ్యకి దొరికితే నన్ను చంపేస్తాడు. ఎక్కడన్నయ్యా? అబ్బా, అయినా ఆగండి, నేను వెళ్ళి చూసొస్తాను. చెప్పాను కదా మీ భ్రమని. పడుకోండి, హ్యాపీగా పడుకోండి అన్నయ్య. డాక్టర్ అంత పాటలు ఫోన్ చేస్తాడు. హలో, 5 లక్షలు కావాలి ఆపరేషన్ కి. 10 రూపాయలు వడ్డీకి అయితే ఇస్తాను. నువ్వు దొంగడికి ఎట్టప్పేసుకుని వచ్చేది బంగారం అని చంపుతుంది మా ఆవిడ. వచ్చేసే ఇచ్చేస్తాను. ఈ ఓనర్ కి నిద్ర మీద ఎంత శ్రద్ధో, చాలా బాగా నిద్ర. ఎంత జెట్ స్పీడ్ లో వచ్చాడు బాబు. ఎక్కడ ఉండు, ఏంట్రా ఈ డెడికేషన్? ఎలా సంతకం పాట ఇక్కడ పడి ఉంటది. అన్నయ్య గారు ఇంకా తీసుకెళ్ళారు డబ్బులు. అది మీ ఆయన పక్కన పెట్టుకొని పడుకున్నాడు. నా పిసినారు మొగుడొకడు ఎన్నిసార్లు డబ్బులు చచ్చిపోతాడు. తీసుకోండి డబ్బులు. వీడు డబ్బులు తీసుకున్నాడు. ఒరే ముద్రస్తుడు, వావి వరుస లేవు నీకు. మా వదినరా, మా వదిన పక్కన పడుకుంటావు. ఏమైంది, డబ్బులు తీసుకున్నావా లేదా? మీ వదిన డబ్బులు తీసుకొని పక్కన పడుకుంది. మా వదిన ఒక్కది ఎప్పుడు డబ్బుల పిచ్చిది. నేను ఇస్తాను నీకు. ఒరే గిడ్డు, చచ్చినాడా? లేగురా, లేగు. అది నా చెల్లెరా. దొంగతనానికి వచ్చి నా చెల్ల పక్కన పడుకుంటావా నువ్వు? ఆ డబ్బులు తీసుకొని అదే అక్కడ పడుకుంది, నేను అందుకని ఇక్కడ పడుకున్నా. ఎప్పుడు ఇంతే, నేనేది ఆశపడతానో అది కూడా దాని మీదే ఆశపడుతుంది. నేను ఇస్తా ఉండు డబ్బులు. ఏం కోఆపరేషన్ సార్. థ్యాంక్ యూ అండి. ఏంటి నువ్వు ఒక్కడే వెళ్ళిపోతున్నావు? నన్ను తీసుకెళ్ళవా? ఇది గిడ్డు అని జిడ్డులాగా తలిగింది నాకు. మనం లేచిపోదాం అనుకున్నాం కదా గిడ్డు. ఎవరో డోర్ కొడుతున్నారండి, నేను వెళ్ళి చూస్తాను, మీరు పడుకోండి. ఓకే. మీరు దొంగలా? నేను కూడా దొంగే. మిమ్మల్ని వీడు పిలిచారా? అవును. మీ ఓటా మీకుంది, నా ఓటా నాకు దొరికింది. లోపలికి వెళ్ళండి. ఆల్ ది బెస్ట్. దొంగలు రండి. ఏంట్రా డబ్బులు తప్పడానికి వచ్చారా? నేను దొంగతనానికి రాలే, మీ చెల్లెలు పిలిచింటే వచ్చినా. నేను కూడా అంతే, మీ చెల్లి పిలితేనే నువ్వు వచ్చింది. సిస్టరా? నీకు సిస్టర్ అవడం? అదే మీ వైఫ్ అంటే. మా వైఫ్ పిలిచిందా నిన్ను? అవునండి. మహేష్ గారు ఆపరేషన్ చేసుకుంటా 5 లక్షలు ఇస్తా అన్నారు కదా. ఇందాక ఆల్రెడీ ఏలు ముద్ర వేసుకుని ఇచ్చాను కదరా, నీకు ఇవ్వలేదా? ఎరా నీకు ఇచ్చానా? లేదు. నీకు ఇచ్చాను. నాకు అసలు ఇవ్వలేదు. ఇందాక టాయిలెట్ కి వెళ్తున్నప్పుడు ఒకడు దొంగ వచ్చాడే, ముడిగలదానా అని నా పిల్లానికి చెప్పా. ముడిగలదానా అది పట్టిపోయాడు కదా డబ్బులు. 6 సంవత్సరాల నుంచి 2 రూపాయలు వడ్డీకి సంపాదించిన డబ్బులు నాశనం చేస్తారు. జడ్జెస్ ఎలా అనిపించింది ఈ స్కిట్? ఖుష్బూ మ్యామ్. Kevu Karthik and Patas Praveen and the entire team concept కొత్తది ఉంది. ఆ టైమింగ్ లో అందరూ లేసింది, అక్కడి నుంచి ఒక దొంగతనం చేసినప్పుడు కామెడీ జరుగుతుంది కదా. బ్రిలియంట్లీ ప్లేడ్, వెరీ నైస్. థ్యాంక్ యూ. శివాజీ గారు చాలా బాగా చేశారు అందరూ. మీ కోఆర్డినేషన్ బాగుంది, అందరూ డైలాగులు ఎవరు మర్చిపోలేదు. చాలా బాగుందమ్మా, అందరు బాగా చేశారు. ఫెంటాస్టిక్. మరి స్కోర్స్ శివాజీ గారు. Judges Kevu Karthik and Patas Praveen team ki scores full scores 20 out of 20. Well done guys, well done. Thank you.